ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శరణ్య ఫోను కలవట్లేదమ్మా. మాకే అవసరం ఉన్నా నిర్మోహమాటంగా నీ దగ్గరకొచ్చి అడిగే స్వాతంత్రం నాకుంది కదమ్మా. కానీ ఇలా కూతురు ద్వారా డబ్బడిగి తీసుకునే పరిస్థితి నాకెప్పుడూ రాదు. అలాంటిది ఇవాళ శరణ్య మరి అంత డబ్బుని ఎవరికోసం సమకూర్చాలని ఇంత సాహసం చేసుంటుందో నాకు అర్థం కావట్లేదమ్మా. అమ్మా ఆనంద, ఏదోలాగా తనని బుజ్జగించో బ్రతిమిలాడో నువ్వే తనని అడిగి ఆ నిజం తెలుసుకోవాలమ్మా. శరణ్యకి నీకు మించి ఎవరో ఎక్కువ కాదు. అలాగే నేను కూడా వచ్చి ఒకసారి తనతో మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడదామంటే ఫోన్ కలవట్లేదు. సరే అన్నయ్య, నేనే మరోసారి అడిగి చూస్తాను. ఎలాగైనా సరే నిజం తెలుసుకుంటాను. కానీ నేను మాత్రం ఒక్కటి చెప్పగలనన్నయ్య, శరణ్య మాత్రం ఏ తప్పు చెయ్యలేదు. ఈ తప్పు జరిగింది అంటే తను ఎవరి కొరకో తను ఈ రిస్క్ని ఫేస్ చేస్తుంది అని అనుమానంగా ఉంది. అదేంటో నేను సార్ట్అవుట్ చేస్తాను. మంచిదమ్మా. అమ్మాయి జాగ్రత్త. అసలే తను ఒట్టి మనిషి కూడా కాదు. ఈ సమయంలో ఈ చిక్కుల్లో తను అన్నయ్య, కాస్త ఓపిక పట్టు. నేనున్నాను కదా. శరణ్యకి ఏం జరగకుండా నేను కాపాడుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. చెక్ ఇక్కడే పెట్టానే, ఏమైపోయింది? ఎవరు తీసుంటారు? హే శరణ్య, హే శరణ్య! ఏంటండి పిలిచారు? మొన్న వచ్చిన క్లయింట్స్ నా చేతికో చెక్ ఇచ్చారు. ఎక్కడా చెక్? మీరు నాకు ఆ చెక్కుని నా చేతికేం ఇవ్వలేదు కదండి. చేతివాటం ప్రదర్శించే వాళ్ళకి ప్రత్యేకంగా ఏది చేతికివ్వాల్సిన అవసరం లేదు. ఏంటండి అంటున్నారు? చేతివాటం ప్రదర్శించడం ఏంటి? అంటే నేను దొంగతనం చేశాను, కావాలని తీశాను అంటున్నారా? అంతేగా అంతేగా అంతేగా. ఈ ఇంట్లో అలాంటి పనులు చేసి చెయ్యగలిగే సమర్థురాలివి నువ్వు మాత్రమే ఉన్నావు. ఏవండి, ఆ చెక్కు మీరే ఎక్కడో పెట్టుకుని మర్చిపోయారేమో గుర్తు చేసుకోండి. అంతేకాని నేను చేయని పనిని చేశానని మీరు నన్ను తప్పుగా చూడొద్దు. తప్పుగా ఎందుకు చూడొద్దు? నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమయ్యాక కూడా నువ్వు గొప్పదానిలాగా, మహాత్మురాలాగా చూడాలా? మంచితనం నటించి మా అమ్మని బుట్టలో వేసుకుని నా జీవితంలోకి వచ్చావు నువ్వు. అదేమన్నా మంచి విషయమా? అప్పుడు నువ్వేమన్నా మంచిదానివా? నిన్న ఇంట్లో నగలు తీసుకెళ్లి ఎక్కడో తాకట్టు పెట్టేశావు. అది మంచి పనేనా? అప్పుడు నువ్వు మంచిదానివేనా? మాట్లాడు. అయ్యో ఏవండి, ప్లీజ్ అండి. ఈ నగల విషయంలో నేను ఒప్పుకున్నాను కదా, కానీ చెక్కు విషయం నాకు తెలియదండి. తెలియదని చెప్తే నమ్మేయాలా? మరీ అంత వెర్రివాడ్లా కనిపిస్తున్నానా నీకు? ఆ నగలు ఎక్కడికి పంపించావో, ఎవడికైతే ఇచ్చావో, ఈ చెక్కుని కూడా నువ్వే అక్కడికి చేర్చుంటావు. చెప్పు, ఆ చెక్ ఎక్కడా? నీకిచ్చిన 24 గంటల సమయం పూర్తయిపోయింది. నగలేం చేశావో కూడా నువ్విప్పుడే చెప్పాలి. ఎవరికిచ్చావు? ఎక్కడ తాకట్టు పెట్టావు వాటిని
చెప్పు చెప్పు. దర్శన్ ఏంట్రా ఏమైంది? అనయ్య, ₹1,00,00,000 చెక్ అన్నయ్య. ఇది దాన్ని కూడా మాయం చేసింది. కనిపించట్లేదు అది. చెక్కు కనిపించకపోవడం ఏంటి దర్శన్? అవును పెద్దమ్మ, మొన్న వచ్చిన కంపెనీ క్లయింట్స్ డీల్ ఓకే చేస్తూ ఇచ్చిన టోకెన్ చెక్ అది. అవునా? భగవంతుడా, ఏంటి కర్మ! దర్శన్, వెంటనే ఆ చెక్కుని బ్లాక్ చేయించు. బ్లాక్ చేయాలంటే చెక్ నంబర్ కావాలి కదా పెద్దమ్మా. నేను నోట్ చేసుకోలేదు. కంపెనీ వాళ్ళ కాల్ చేసి కనుక్కుందామంటే కూడా ఎవరి నంబర్ కలవట్లేదు. సిగ్నల్ డెడ్లో ఉంది. అయ్యో, ఇప్పుడు ఎలా నాన్నా? అదే అర్థం కావట్లేదు పెద్దమ్మా. చెక్ని కంపెనీ అకౌంట్లో డిపాజిట్ చేసుకోకుండా ఇలా పోగొట్టుకున్నానని క్లయింట్స్కి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? చెక్ని జాగ్రత్తగా కాపాడలేకపోయిన మీరు ప్రాజెక్ట్ నేమ్ హ్యాండిల్ చేస్తారని అనుకోరు? అంతకు మించి చింటి దొంగలే ఇలాంటి పని చేస్తారని వాళ్ళకి తెలిస్తే మన పరివేమన్నా ఉంటుందా? చెప్పవే, ఆ నగలెవరికిచ్చావు? చెక్ ఎవరికిచ్చావు? నిజం చెప్పు. నిజం చెప్తావా లేదా? చెప్పు. దర్శన్ 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 చెప్తావా ఇంకా తగిలించమంటావా? రేయ్, అలా కొడతావేంట్రా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? కొట్టాలా చంపాలా దీన్ని? ఇది చేసిన పనికి ఏం చేసినా తప్పులేదన్నయ్య. తప్పుకో అన్నయ్య, తప్పుకో. దర్శన్, ఆగు నాన్నా. రేయ్ దర్శన్ దర్శన్ ఆగు నాన్న. దర్శన్ ఆగండ్రా. తప్పుకో అన్నయ్య. ఆగమన్నాను కదా. అరే ఆగరా. అన్నయ్య, దర్శన్, ఆగు. నిన్న నగలు తీసుకెళ్ళింది ఇవాళ చెక్కు మాయం చేసింది. ఇంకా రేపు ఈ ఇంటిని కూడా ఎవరి చేతుల్లోనూ పెట్టి కుటుంబాన్ని రోడ్డు లాగేస్తుంది. అంతవరకు దీని పనులన్నీ చూస్తూ పర్లేదు లేని వదిలేయాలా? తప్పుకో అన్నయ్య. అరే అయ్యో, రోహిత్. చెప్పవే నోరు తెరిచి. దర్శన్